అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. తాడికొండలో ఊరి బయట ఒక చెరువు ఉంది. ఎక్కడ నుంచి వచ్చాడో ఒక యోగి ఆ చెరువు ఒడ్డున కృష్ణాజినం పరచుకొని తపస్సు మొదలుపెట్టాడు. ఆజానుబాహువు స్ఫురద్రూపి. ఆయన విషయం ఊరంతా ఉప్పు అందుకొన్నది. గ్రామస్తులు అంతా చూసిపోతున్నారు. ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. గురువుగారైన శ్రీ ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు కూడా యోగిని దర్శించి వచ్చారు. ఆ యోగి వారికి పలకలేదు. వారు ఇంటికి వచ్చి తన శిష్యుడైన గురువుగారితో, శాస్త్రి, నీవు కూడా చూసిరా, నీతో అయినా మాట్లాడతాడేమో అని అన్నారు. సరేనని సాయం సంధ్యా వందనానికి వీరు చెరువు వద్దకు వెళ్ళారు. యోగి వీరి రాకను గమనించాడు. వెంటనే తన కృష్ణాజినం తీసి చంకన పెట్టుకొని వీరి వైపు వచ్చారు. నేను నీకోసమే వచ్చాను అన్నాడు. ఆశ్చర్యపడటం వీరి వంతైంది. తనను కలిసేందుకు ఒక మహాయోగి రావడం ఏమిటి అడిగారు. నా కోసం రావడం ఏమిటి? మీకు నాకు ఏ పరిచయము లేదే అని. యోగి అన్నాడు, నీకు నేను తెలియదు, కానీ నాకు నీవు గుర్తే. పూర్వజన్మలో మనం ఇద్దరం ఒక కొండ మీద తపస్సు చేశాం. ప్రారబ్ధవశాత్తు నీవు యోగభ్రష్టుడవై ఇలా జన్మించావు అన్నారు. తరువాత గురువుగారు యోగిని అడిగారు, ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చారు అని. ఆయన అన్నాడు, నీకొక్క సంగతి చెప్పాలని వచ్చాను. సంసారం దుఃఖబహుళం. సుఖం కావాలనుకున్నవాడు సంసారానికి పోరాదు. ప్రారబ్ధం వల్ల సంసారం అనివార్యం అయితే సుఖ దుఃఖములను సమానంగా భావించాలి. సంసారమైన సన్యాసమైన అప్పుడు ఒక్కటే. నిర్లిప్తత అలవరుచుకో అని ఉపనిషత్ సారాన్ని ఉపదేశించారు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి, సూర్యుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి. అయినా ఆకాశం వీనితో అంటుకోదు. అలా యోగి రాగద్వేషాలు ఉన్నా వాటికి అంటుకోకుండా అదే నిర్లిప్తంగా ఉండాలి. ఇదే గురువుగారికి యోగి ఉపదేశం. అయ్యా, నా కోసం వచ్చామన్నారు కదా, నన్ను మీతో తీసుకొని పోండి అని వీరు వెంటబడ్డారు. నీ ప్రారబ్ధం నీవుగాక ఎవరు అనుభవిస్తారు? కొంతకాలం తప్పదని బయలుదేరాడు యోగి. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, 50 సంవత్సరముల తరువాత మరలా నీకు కనపడతాను అని. ఆ యోగి మాటలు నిజమైనవి. 50 సంవత్సరముల తరువాత ఒకరోజు గదిలో యోగాభ్యాసం చేస్తున్న గురువుగారి శరీరం గాలిలోకి తేలింది. పైకప్పుకు తగిలి మళ్ళీ కిందకు వస్తున్నది. నేల తాకితే తల పగిలిపోతుంది. కానీ అంతలో తలకు నేలకు మధ్య ఒక దోసిలి ప్రత్యక్షమైంది. ఆ దోసిలి ఎవరిదో కాదు, ఆ యోగిదే. గురువుగారు మామూలు స్థితికి వచ్చిన తర్వాత ఆ యోగి అదృశ్యమైపోయాడు. తాడికొండలో చదువు మధ్యలోనే ఆపివేయవలసి వచ్చింది. ఉచితంగా 40 మంది విద్యార్థులను విద్యాదానం, అన్నదానంతో సమారాధించిన చందోలులోని పాఠశాల వల్ల ఉన్న ఆస్తి హరించింది. అప్పులు అయినాయి. పూట గడవడం కష్టమైంది. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండవలసి వచ్చింది. అందువల్ల చదువు ఆపి చందోలులోనే కాలక్షేపం చేయదలిచారు. కొంతకాలానికి వ్యాధిగ్రస్తులై తండ్రి గారు గతించారు. వారి రామకథామృత గ్రంథం బాలకాండ వరకే అచ్చు అయింది. మిగిలిన కాండలు అచ్చు వేయాలి. చందాదారులు ఇచ్చిన చందాలు
బాలకాండకే సరిపోయాయి. మొత్తం రామాయణం ఇస్తామని చందాదారులకు తండ్రిగారు ఇచ్చిన మాట అసత్యమైపోతుంది. పైగా మరణశయ్య మీద ఉన్న తండ్రిగారి చివరి కోరిక తను చందాదారులకు ఇచ్చిన మాట అబద్ధం కాకుండా చూడమని. తాము పితృవాక్య పరిపాలన చేస్తామని తండ్రికి మాట ఇచ్చి ఉన్నారు. కానీ తినడానికి తిండి లేదు, పైపెచ్చు అప్పులు. ఇవిగాక పితృవాక్య పరిపాలన ఎలా? సన్యాసం స్వీకరిద్దామనుకున్న వ్యక్తికి ఇంత భయంకర సంసారం అప్పగించింది జగన్మాత. ఇంతకు ఆమె చెప్పిందేమిటి? ఐశ్వర్యం ఇస్తానని పెళ్లి చేసుకోమన్నది. అన్న వస్త్రాలకు లోటు ఉండదు, సంపాదనేచ్ఛ మానుకో అన్నది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది? ఏం చేస్తున్నది? ఆ చిన్నమ్మ ఏది? ఈ పెద్దమ్మతో ఎలా బతకాలి? జనమే వశమవుతారు అన్న దత్తదేవుని మాట ఏమైంది? అంతా అగమ్య గోచరం. ఈ స్థితిలో వారి మనస్సులో జగన్మాత మెరిసింది. అవును, ఆమెని అడగాలి అంతే. ఇటు ఇంట్లో బియ్యం లేవు, ఉపవాసాలు. ఆ ఉపవాసాలను తపస్సుగా మార్చారు, దరిద్రాన్ని దీక్షగా మలిచారు. ఆదిని కూడా వీరు తపస్సుగా చేసి చూపారు. శ్రీమత్ సింహాసనేశ్వరీ దేవి సింహాసనం వద్దనే ఉపవసించారు, జపించారు, అభిషేకం చేశారు, పూజ చేశారు, నీరే నైవేద్యం పెట్టారు. రోజుకు 27 పర్యాయాలు సహస్రనామ పూజ. ఇలా 3 రోజులు హఠయోగం చేశారు. దేవి వాగ్దాన భంగం చేస్తే ఎలా అన్న పట్టుదల. ఆ నవరాత్రి దేవి ఈ త్రిరాత్ర వ్రతంలో చివరి రోజున కలలో సాక్షాత్కరించింది. చిన్న బాలికల గల్లు గల్లున అందెల రవళితో వచ్చిన ఆ నాదమయి, ఒరే ముష్టి పెడతాను పట్టు అని పిడికిటితో బంగారు వడ్ల గింజలు వారి పైపంచెలో భిక్ష పెట్టింది. ఆ బియ్యం గింజలు తళుక్కున మెరిశాయి. తరువాత ఆమె అన్నది, రేపు ఉదయం నీకోసం ఒక బండి వస్తుంది, కాదనకుండా ఆ బండిలో వెళ్ళు అని. గురువుగారికి మెలకువ వచ్చింది. తన పరిస్థితిని బట్టి వచ్చిన స్వప్నమేమో అని ఉపేక్షించారు. కానీ స్వప్నాన్ని నిజం చేస్తూ మరునాటి ప్రొద్దున ఖాజీపాలెం రాజులు పంపిన బండి వచ్చింది. సీతారామరాజు అనే ధనికుడు ఆ బండిని పంపాడు. కళ గుర్తుకు వచ్చింది, షోడశీ కళ కూడా గుర్తుకు వచ్చింది. ఆమె ఆదేశం ప్రకారం బండిలో వెళ్ళారు. ఖాజీపాలెంలో బండి దిగారు. 200 మంది రాజులు ఎదురు వచ్చారు. బండి నుండి వసతి గృహం దాకా పరుపులు పరిచారు, వాటి మీద నడిపించారు. ఆహా, అప్పటి వరకు తిండి లేదు, పిలిస్తే పలికేవారు లేరు. ఆ 4వ రోజున రాసమర్యాదలు. రాజరాజేశ్వరి రాజులతో చేయిస్తున్న మర్యాదలు. భక్తానుగ్రహదాయిని శ్రీమత్ సింహాసనేశ్వరి తన భక్తునకు నరహృదయ సింహాసనేశ్వరుణ్ణిగా అభిషేకించిన రోజు అది. రాఘవుడు నిజంగా నారాయణుడైన రోజు అది. శాశ్వతి శాశ్వతైశ్వర్య అయిన దేవి శాశ్వత సంపదనిచ్చిన రోజు అది. జనవశీకరణం మొదలైన రోజు అది. కొంతకాలం తమకు పురాణం చెప్పమని రాజులు కోరారు. వీరు అంగీకరించారు. ఆ రోజు పురాణం అయింది. స్వహస్త పాకంతో భోజనం చేశారు. మరలా బండి మీద ఇంటికి వచ్చారు. తలుపు నెట్టారు, కానీ తలుపు జరగలేదు. అక్కడ ధాన్యం ఉన్నదని పక్క తలుపు నుంచి రమ్మని తల్లి హనుమాయమ్మ గారు చెప్పారు. ధాన్యం ఎక్కడిది అన్నారు వీరు. నీవు ఖాజీపాలెం నుంచి పంపిన ధాన్యం అక్కడ పోయించాను అన్నది ఆమె. ఆశ్చర్యపడ్డారు. నేను పంపడమేమిటి అని. తరువాత తెలిసింది, ఖాజీపాలెం రాజులు పుట్టెడు ధాన్యం వారికి బహుమతిగా పంపినట్లు. అంటే గుప్తదానం చేశారన్నమాట. పరోక్ష ప్రియ అయిన దేవి
పరోక్ష పద్ధతిలోనే ఫలించిందన్నమాట. ఒక్క మెతుకుతో కృష్ణ పరమాత్మ లోకాన్ని తృప్తిపరిచాడని కథ. ఒక్క పిడికిటితో పెట్టిన ఈ స్వర్ణముష్టి వారి 98 ఏండ్ల జీవితానికి, అతిథులకు, అభ్యాగతులకు, ఉత్సవాలకు, వివాహాది కార్యక్రమాలకు, యజ్ఞాలకు, చివరగా ఆశ్రమ సుఖ పికములకు, నేటికి అక్కడ నివసించిన కుటుంబీకులకు, వారు నడిపే వేద పాఠశాలకు కూడా సరిపడా తిండి పెడుతున్న అజాతశత్రుని అక్షయ పాత్ర. ఒకసారి గురువుగారు పత్ని సమేతంగా తెనాలిలో ఉన్నారు. కొన్ని కుటుంబ పరిస్థితులకు విరక్తి చెంది సన్యాసం స్వీకరిద్దామని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. శ్రీదేవమ్మ గారు వారికి ఎదురు చెప్పలేకపోయారు. కూతురు నెలలు నిండిన గర్భవతి. ఆమెను విడిచి తాను వారి వెంట వెళ్ళిపోవడం సాధ్యం కాదు. దేవీ పీఠం ముందు మోకరిల్లి తన పరిస్థితిని విన్నవించుకున్నది ఆ తల్లి. ఆ రాత్రికి గుంటూరు చేరి అక్కడ బస చేసిన గురువుగారికి చిన్నమ్మ కలలో కనపడి చెవి పట్టుకొని లాగి, ఎక్కడికి రా పోయేది, ఇంటికి పో అని మందలించింది. మరునాడు శాస్త్రిగారు ఇంటికి వచ్చారు.